నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషలయలు. ఇప్పుడు వృషభ రాశికి జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ తర్వాత ముఖ్యమైన దైవాంశ కలిగిన ఈశ్వరాంశకు సంబంధించిన బృహస్పతి వృషభ రాశికి ద్వితీయ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అక్కడ నుండి కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీ నుండి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా ఒక ఏడాది పాటు కర్కాటక రాశిలో తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో బృహస్పతి స్థితి పొంది ఉంటాడు. మధ్యలో జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు దాదాపుగా 5 నెలల పాటు కర్కాటక రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. కానీ నవంబరు డిసెంబర్ మాసాల్లో అతిచారము వల్ల, అతిచారము అంటే సాధారణంగా ఏ గ్రహమైనా తను సాధారణంగా పరిభ్రమించే వేగం కన్నా కొద్దిగా మితిమీరిన వేగంతో తను ఏ రాశిలో అయితే ఇప్పుడు సంచరిస్తున్నాడో ఆ రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది అతిచారం అంటారు. ఆ విధంగా బృహస్పతి నవంబర్ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశిలో గత ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ చివరి దాకా కర్కాటక రాశిలో సంచరిస్తూ నవంబర్ డిసెంబర్ మాసాలు మాత్రం సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అతిచారం నుంచి. తర్వాత జనవరిలో తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి పునఃప్రవేశం చేయడం జరుగుతుంది. సో వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో ప్రస్తుతం గురు సంచారం జరుగుతుంది. తృతీయ స్థానము అయిన కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించి ఏడాది పాటు దాదాపుగా అక్కడ కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, వృషభ రాశికి ఆల్రెడీ తక్కిన గ్రహాలు అంటే ముఖ్యంగా వృషభ రాశికి మహారాజయోగకారకుడైన శనీశ్వరుడు 9వ స్థానానికి 10వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు. సో ఈ విధంగా రాజయోగకారకుడు అంటారు శనీశ్వరుడు. అటువంటి శనీశ్వరుడు వృషభ రాశి నుండి 11వ స్థానంలో మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. దాంతోపాటు వృత్తి ఉద్యోగాల స్థానంలో అంటే కుంభరాశిలో వృషభ రాశి నుంచి లెక్కేస్తే 10వ స్థానం కుంభరాశి అవుతుంది. సో ఆ స్థానాధిపతి కూడా శనీశ్వరుడే అవుతున్నాడు. సో అటువంటి దశమాధిపతి మకర రాశికి కుంభరాశికి శని ఆధిపత్యం వహిస్తాడు. అంటే 9-10 స్థానాలకు సంబంధించిన అధిపతి అయిన శని 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశి వారికి. సో దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతము అంగారకుడు 12వ ఇంట్లో స్వక్షేత్రంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి. తర్వాత రాశిలోనే వృషభ రాశిలోనే సూర్యుడు బుధుడు కలిసి ఉన్నారు. దాదాపుగా 10-15 రోజులు ఇక్కడ వృషభ రాశిలో రవి బుధ గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అంటే సూర్యుడు 4వ స్థానానికి అధిపతి అవుతున్నాడు, సింహరాశి అధిపతి. 4వ స్థానానికి 5వ స్థానమైన కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు, రవి బుధులు కలిసి రాశిలోనే జన్మరాశి అయిన వృషభంలోనే సంచరించడం జరుగుతుంది. తర్వాత తృతీయ స్థానంలో గురు శుక్రులు సంచరిస్తున్నారు. ప్రస్తుతము వృషభ రాశికి ద్వితీయ స్థానంలో అంటే మిథున రాశిలో గురుగ్రహము శుక్రగ్రహము సంచరిస్తున్నారు. తర్వాత వీరు జూన్ 2వ తేదీ తర్వాత బృహస్పతి మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది దాంతోపాటు కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉన్నాడు. రాహువు 10వ స్థానంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఇది వృషభ రాశికి సంబంధించిన గ్రహ సంచారము. సో వారికి ఆల్రెడీ 1.5 సంవత్సరం కాలం నుండి శని ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశించాడో 2025 మార్చి నెలలో మీనరాశిలోకి శని ప్రవేశించాడు. వీరికి వృషభ రాశి వారికి అతి ముఖ్యమైన అదృష్టం కలిగించేవాడు శనీశ్వరుడు. దాన్ని రాజయోగకారకుడు అంటారు. 9-10 స్థానాలకు సంబంధించిన అధిపతి అవుతూ ఉన్నాడు వృషభ రాశి వారికి. సో అతి ముఖ్యమైన అదృష్టం కలిగించే గ్రహంగా చెప్పవచ్చు. ఆయన లాభస్థానంలో స్థితి ఉండడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు ఆల్రెడీ చవిచూస్తూ ఉంటారు. ఆయన తన 3వ దృష్టితో శనీశ్వరుడిని కూడా బృహస్పతిలాగే విశేష దృష్టిలు కలిగి ఉంటాడు. ఆయన 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఈ 3 తాను ఎక్కడైతే స్థితి పొంది ఉన్నాడో రాశిచక్రంలో అక్కడి నుండి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూడగలుగుతాడు. ఆ విధంగా వృషభ రాశి వారికి శని మీనరాశిలో ఉన్న శని 3వ దృష్టితో వృషభ రాశిని చూస్తున్నాడు. అదేవిధంగా తాను 10వ దృష్టితో 7వ దృష్టితో
కన్యా రాశిని చూస్తున్నాడు. అంటే అది కన్యా రాశి వృషభ రాశికి పంచమ స్థానం అవుతుంది. అదేవిధంగా దశమ దృష్టితో 10వ దృష్టితో తిరిగి ధనుసు రాశిని చూస్తున్నాడు. సో వృషభ రాశి నుంచి ధనుసు రాశి 8వ స్థానం అవుతుంది. సో ఈ విషయాలకు సంబంధించి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు వారు పొంది ఉంటారు ఆల్రెడీ. శనీశ్వరుని యొక్క శుభ దృష్టి ద్వారా శనీశ్వరుడు వీరికి మహాయోగకారకుడు, రాజయోగకారకుడు అని చెప్పవచ్చు వృషభ రాశి వారికి. ప్రస్తుతము దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి అంటే తృతీయ స్థానంలోకి తన సంచారం మొదలు పెడుతున్నాడు. తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలు, ఆకస్మికంగా చేసే ప్రయాణాలు, తద్వారా ఏదైనా లాభం పొందగలగడము, భ్రాతృ అనుకూలతలు అంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏదైనా ఇంతకుముందు గతంలో మాట అనుకుని ఏదైనా అభిప్రాయ భేదాలతో విడిపోయి ఉంటే తిరిగి వాటి కలవడం జరుగుతుంది, ఆనందంగా గడపడం జరుగుతుంది, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదో ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సాహస కార్యక్రమాల ద్వారా ప్రయాణాలు చేయడం ద్వారా చాలా విషయాలు మీరు పురోగతిని సాధిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగపరంగా కానీ లేకుంటే వ్యాపార పరంగా కానీ మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుంది. గురువు ఎందుకంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ 12 రాశుల్లోనూ కర్కాటక రాశి అనేది బృహస్పతికి తన అత్యున్నతమైన ఉచ్చస్థితిగా చెప్పబడి ఉంది. సో అటువంటి రాశిలో గురువు సంచరించడం ద్వారా గోదావరి పుష్కరాలు కూడా ఆ సమయంలో నడుస్తాయి. అది చాలా శుభ సమయము. సో తృతీయ స్థానంలో ఈ వృషభ రాశి వారికి గురువు సంచరించడం ద్వారా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి బృహస్పతి మకర రాశిని చూడగలుగుతాడు. మకర రాశి కుంభరాశి 9-10 స్థానాలు అవుతుంటాయి ఈ వృషభ రాశి వారికి. సో భాగ్య రాజ్యస్థానాలు అంటారు. అదృష్టము 10వ స్థానము వృత్తి ఉద్యోగాలు తెలియజేస్తుంది. ఈ రెండింటి మీద బృహస్పతి యొక్క దృష్టి ద్వారా చాలా అద్భుతమైన పదవులు పొందగలుగుతారు. పదోన్నతులు, అందులో ప్రమోషన్స్ అంటారు, లేదంటే అనుకున్న చోటికి బదిలీ కావడము, ఇవి ఉద్యోగస్తులు అయితే. అదేవిధంగా వ్యాపారస్తులు అయితే కూడా చాలా అంటే మంచి ఐడియాలు రావడము, వారి అనుకున్న సంకల్పము ప్రకారము వారు అంచనాలకు తగినట్టుగా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తూ ఎంతో పురోభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా గురువు బృహస్పతి శనీశ్వరుడి మీద కూడా అంటే 3వ స్థానమైన కర్కాటక రాశి నుండి మీనరాశి మీద కూడా శనీశ్వరుడి మీద కూడా గురు దృష్టి కలిగి ఉంటాడు. సో దాని ద్వారా మంచి లాభాలను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. స్పెక్యులేటరీ గెయిన్స్ కానీ, మీరు ఏదైనా షేర్ మార్కెటింగ్ కానీ ఇతరత్ర ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మదుపు చేసి ఉంటే డబ్బును, దాని ద్వారా మంచి బ్రహ్మాండమైన లాభాలను పొందే అవకాశం కలిగి ఉంటారు. తద్వారా వీరికి చతుర్థ స్థానంలో కేతుగ్రహం స్థితి పొంది ఉన్నాడు. ఇంకో విషయం, 4వ స్థానాధిపతి సూర్యుడు, 5వ స్థానం అంటే పంచమ స్థానము అధిపతి బుధుడు, రవి బుధ గ్రహాలు వీరికి రాశిలోనే స్థితి పొంది ఉండడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమయంలో దాదాపుగా జూన్ వరకు వీరికి అద్భుతమైన యోగం అని చెప్పవచ్చు. అంటే స్థిరచరాస్తులకు సంబంధించి కానీ, పిత్రార్జితాలు కానీ, ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నా, ఏదైనా అవార్డ్స్ రివార్డ్స్ కానీ, దాంతోపాటు ప్రభుత్వ అధికారుల యొక్క మన్ననలు పొందగలగడము, తర్వాత ఏదైనా ఆటపాటలు పోటీ పరీక్షల్లో విద్యార్థులు కానీ ఉద్యోగార్థులైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఏదైనా పొందగలగడము, ఇంటర్వ్యూలో సక్సెస్ కావడము, ఇటువంటి ఫలితాలు కూడా మీరు వృషభ రాశి వారు ఇప్పుడు పొందగలుగుతారు. ఎందుకంటే చతుర్థ స్థానానికి సంబంధించి అంటే 4వ స్థానం అంటారు, మానసిక సుఖస్థానం అధిపతి. దానికి సంబంధించిన వాడు ప్రభుత్వకారకుడైన సూర్యుడు బుధగ్రహంతో పాటు పంచమాధిపతి అయిన బుధగ్రహం. పంచమాధిపతి అంటే మనకు జనరల్గా మంత్రస్థానము, మంత్రోపాసన అంటారు. అంటే మంచి దైవానుగ్రహం కలిగి ఉండడము, తద్వారా ఏదైనా పూర్వపుణ్యము అంటారు. పంచమ స్థానము ఏదో గతంలో చేసిన పూర్వపుణ్య ఫలితంగా ఇప్పుడు వరకు మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడము, ఏదైనా కాంపిటీషన్స్లో నెగ్గుకు రాగలగడము, ఇటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల నుంచి కూడా మంచి భవిష్యత్తు మీరు చూడగలుగుతారు. పిల్లలకు సంబంధించిన అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు సూర్యుడితో పాటు. పిల్లలకు కూడా ఏదైనా అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోవడము, చదువు సంఖ్యలో రాణించడము, వృత్తి ఉద్యోగాలు ఏదైనా నూతన వృత్తి ఉద్యోగాల్లో ప్రవేశించడము, తద్వారా ఇది ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఆ పేరెంట్స్కు చాలా ఆనందదాయకంగా కలిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా వివాహ ప్రయత్నాలు కూడా అంటే
అంటే పిల్లలకు వారు ఏదైనా వివాహ ప్రయత్నాలు చూస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు ఫలించడము, మంచి సంబంధాలు కుదరడము ఇటువంటివి కూడా నెరవేరుతాయి. తర్వాత అంగారకుడు 12వ రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు దాదాపుగా జూన్ 22-23 తేదీ వరకు 2026 సంవత్సరం దాదాపుగా 10-15 రోజుల వరకు అంగారకుడు 12వ స్థానమైన మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇది ఒకటి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే ఏదైనా చిన్న చిన్న ప్రయాణాల్లో, ఎందుకంటే అంగారకుడు 4వ స్థానాన్ని చూస్తాడు, తను ఎక్కడున్నాడో అక్కడి నుండి. ఇప్పుడు మేషరాశిలో 12వ స్థానం అవుతుంది వృషభరాశి వారికి. అక్కడి నుండి 4వ స్థానమైన కర్కాటక రాశిని అంగారకుడు చూడగలుగుతాడు. సో జూన్ 10-15 తేదీల వరకు కొద్దిగా ప్రయాణాల్లోనూ ఎక్కడైనా జర్నీల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి రాహుకాలము, యమగండము ఇటువంటివి ఏమైనా చూసుకొని అది తప్పించి ప్రయాణాలు సాగించాలని నా విజ్ఞప్తి. తదుపరి ఇతరత్రా వీరికి కేతు గ్రహం 5వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో కేతు ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవానుగ్రహము, ఏదైనా మంచి గురువు యొక్క దర్శనము అటువంటివి కూడా వీరికి ప్రాప్తిస్తాయి. 5వ స్థానంలో కేతు యొక్క ప్రభావం. 10వ స్థానంలో రాహు గ్రహ ఫలితంగా వీరికి కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుమానాలు కలిగి ఉంటారు. అంటే ఉద్యోగపరంగా మనకు ఈ విధంగా చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయో, నేను ఇందులో రాణించగలుగుతానో లేదో, ఇటువంటి అనుమానాలు, ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఒక అనుమానాస్పద స్థితి కలిగి ఉంటారు రాహుగ్రహం 10వ ఇంట్లో సంచరించడం ద్వారా. కానీ జూన్ తర్వాత రాహు ఎక్కడైతే ఉన్నాడో కుంభరాశిలో, ఆ కుంభరాశ్యాధిపతి అయిన శని ఈ వృషభ రాశికి యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఆ శని మీద ఈ జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్న బృహస్పతి శనీశ్వరుడి మీద దృష్టి సారించడం ద్వారా ఇటువంటి అనుమానాలు కానీ వృత్తిపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అది నివృత్తి అవుతాయి. చాలా శుభప్రదంగా, ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ఆల్మోస్ట్ ఇతర రాశులతో పోల్చుకుంటే వారి గోచార గ్రహస్థితులు ఇతర రాశులతో పోల్చుకుంటే చాలా అద్భుతంగా, ఉన్నతంగా ఉంది అని చెప్పవచ్చు. సో ఇది వృషభ రాశికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. తర్వాత వీరికి ఏదైనా సంగీతము, ఆర్ట్స్ అంటాడు, కళలు, లలిత కళలు కానీ, మ్యూజిక్ కానీ, సంగీతం కానీ ఇటువంటి పోటీలు ఏమైనా ఉన్నా కూడా అందులో కూడా వీళ్ళు రాణించగలుగుతారు. ఎందుకంటే 3వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం నడుస్తుంది. తద్వారా కూడా వీరు ఏదైనా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాలు కానీ, పుణ్యక్షేత్రాలు, పిలిగ్రిమేజ్ అంటారు, ఇటువంటి క్షేత్ర దర్శనాలు కూడా ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు ఓవరాల్గా మొత్తంగా తీసుకుంటే వృషభ రాశి వారికి గతంలో 1-1.5 సంవత్సరం నుండి కూడా చాలా బాగుంది. తర్వాత కూడా తదుపరి మరో ఏడాది వరకు కూడా వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ప్రొవైడెడ్ వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏదైనా అంటే వారి వ్యక్తిగత జాతకంలో ముఖ్యమైన దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు, శని గ్రహాలు, రాహుకేతు గ్రహాల యొక్క స్థితి పరిస్థితులు చూసుకొని వారు ఏ రాశిలో స్థితి పొందున్నారు, దానికి సంబంధించిన దశ అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. అది జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఉంటాయి దశ అంతర్దశలు. వింశోత్తరి దశ అంతర్దశలు అంటారు. అది వరకు పరాశర మహర్షి మనకు అందించారు దానికి సంబంధించిన విషయాలను. సో ఆ విధంగా వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి పరిశీలించుకొని అందులో ఏదైనా శుభగ్రహాలు బలహీనంగా ఉంటే, ఏదైనా క్షేత్రాల్లో కానీ నీచ స్థానాల్లో స్థితి పొంది రాహుకేతుతో కలిసి ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఏదైనా దానికి సంబంధించిన గ్రహదోష పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇది గమనించవలసిన విషయము. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.